సిస్కో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో మొన్ననే కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి ఆ సందర్భంగా నారా లోకేష్ని సిస్కో ప్రతినిధులు కలవటం, ఆ కలిసిన వాళ్ళలో రవీంద్రారెడ్డి అనే కుర్రోడు ఉండటం, అతను ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉండటం, దారుణమైనటువంటి కామెంట్లు లోకేష్ లేకపోతే చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చేయడం, దాని మీద సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలందరూ తీవ్రంగా ప్రశ్నించడం, దాంతో వెంటనే లోకేష్ కార్యాలయం స్పందించి సిస్కో ఒప్పందంలో అతను ఉండటానికి వీల్లేదు, అతన్ని పక్కన పెట్టమని చెప్పడం. ఈ నేపథ్యంలో సదరు సంస్థ సిస్కో నుంచి రవీంద్రారెడ్డిని పంపించేశారంటే ఒక క్వశ్చన్ మార్క్ వార్తని జ్యోతి హైలైట్ చేసింది. వైసీపీఎంలో టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులతో చెలరైపోయిన ఇప్పాల రవీంద్రారెడ్డి సిస్కో యాజమాన్యం రాష్ట్ర ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టింది. గత నెల 25న సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో రవీంద్రారెడ్డి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్గా చేస్తున్న రవీంద్రారెడ్డి సదరు సమావేశం సమన్వయ బాధ్యతలు చూశారు. లోకేష్తో కలిసి ఫోటోలు దిగారు. వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా బగ్గుమన్నారు. రవీంద్రారెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ ఆయన వైసీపీఎంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రి లోకేష్, హోంమంత్రి వంగల్పూడి అనిత పలువురు పార్టీ నేతలపై పెట్టిన అసభ్యకరమైన పోస్టుల్ని లోకేష్ ఎక్స్ ఖాతాకి ట్యాగ్ చేశారు. దీంతో లోకేష్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధితో మాట్లాడి రవీంద్రారెడ్డికి మీద ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులో పాల్గొనకుండా చూడాలని తన పేషి అధికారులకి ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో రంగంలో దిగిన మంత్రి ఐటీ విభాగం ఓఎస్డీ వినాయక్ సాయి చైతన్య సిస్కో యాజమాన్యాన్ని ఘాటుగా లేఖ రాశారు. గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టులను ఆ లేఖ జడ్జ్ చేశారు. రవీంద్రారెడ్డికి ఏపీలో సిస్కో చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని మేము భావించడం లేదు. ఏపీలో చేపట్టబోయే ఏ ప్రాజెక్టులోనూ ఆయన భాగస్వామి చేయొద్దని సిస్కో యాజమాన్యాన్ని లేఖలో కోరారు. దీనిలో స్పందించిన సిస్కో యాజమాన్యం రవీంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు సోమవారం లోకేష్ పేషికి సమాచారం ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.